అందరికీ నమస్కారం. మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, స్పిరిచువల్ అవేకెనింగ్ గురించి ఈ ఛానల్లో చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను. మీరు ఒకవేళ ఆ వీడియోస్ కానీ చూడుకున్నట్లయితే ఒక్కసారి వాచ్ చేయండి. ఈ యొక్క వీడియోలో మీకు మనీ గురించి నేను చెప్పబోతున్నాను. మనకు డబ్బులు చాలా అవసరం కదా. అయితే స్పిరిచువాలిటీ ద్వారా మనం డబ్బులు సంపాదించుకోవచ్చా? స్పిరిచువల్ సాధన అంటే మెడిటేషన్ కానీ, ఇన్నర్ చైల్డ్ హీలింగ్ కానీ, అండ్ చక్రాస్ క్లీనింగ్ కానీ, అండ్ వివిధ రకాల పద్ధతుల ద్వారా మనం డబ్బును సంపాదించవచ్చా? అట్రాక్ట్ చేసుకోవచ్చా? లా ఆఫ్ అట్రాక్షన్ ని యూజ్ చేస్తే మనకు నిజంగా డబ్బులు వస్తాయా? ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నమాట. నిజానికి మన దగ్గర డబ్బులు లేవు అనే భావన మనలో లేదు. అసలు ఆ యొక్క కాన్సెప్టే లేదు. డబ్బులు లేవు అనే కాన్సెప్టే లేదనమాట. ఆల్రెడీ నీకు ఈ యొక్క బాడీ ఉంది అంటే, నీకు కనిపిస్తుంది అంటే, అట్లీస్ట్ ఒక వస్తువు నీకు కంటికి కనిపిస్తుంది అంటే, లేకుంటే నీకు బాడీ ఉంది అంటే నీ దగ్గర డబ్బులు ఖచ్చితంగా ఉన్నాయి అని అర్థం. కాకపోతే ఈ రోజు నువ్వు ఎందుకు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నావు? ఎందుకు మన యొక్క జీవితంలో మనం అప్పుల్ని చూస్తున్నాం? ఎందుకు మనకు అవసరమైనది మనం తీసుకోలేకపోతున్నాం? లేకుంటే డబ్బులు ఖర్చు పెట్టాలంటే చాలా భయంగా ఉంది, లేకుంటే ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే మనం బాగా ఆలోచిస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఎందుకు అసలు మన దగ్గర డబ్బులు రావట్లేదు అనే భావన మనలో ఎందుకు కలుగుతుంది అంటే, అసలు ఆ భావన అనేది లేదు. ఆ భావన అనేదే లేదు. మన దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి. మనకి కంటికి కనిపిస్తుంది అంటే మన యొక్క శరీరం, మన దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇదే మన యొక్క బంగారం, ఇదే మన యొక్క వజ్రాలు, ఇవే మన యొక్క డబ్బులు అన్నమాట. అయితే ఎందుకు మనం రియాలిటీలో మనకు కావాల్సిన వస్తువుల్ని మనం తీసుకోలేకపోతున్నాం, డబ్బుని మన యొక్క చేతులతో ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాం అంటే, అది నీ దగ్గరికి రాకుండా ఉండటానికి మధ్యలో ఒక అడ్డు తెర ఉంది అన్నమాట. ఒక తెరలాగా, ఒక అడ్డుగా ఒకటి ఉంది అన్నమాట. ఈ యొక్క తెర అనేది ఎప్పుడైతే పోతుందో అప్పుడు నీ దగ్గరికి డబ్బు కనిపిస్తుంది. నువ్వు దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తావు. నిజానికి అసలు ఎందుకు ఆ యొక్క అడ్డు తెర ఉంటుంది అంటే, ఇక్కడ ఈ డబ్బు అనేది ఒక కాన్సెప్ట్ మాత్రమే మన యొక్క జీవితంలో. నిజానికి మన దగ్గర డబ్బు ఉంది, మనమే డబ్బు. కానీ మనం దాన్ని ఎందుకు అసలు నిజానికి ఎక్స్పీరియన్స్ చేయాలి? అసలు మనకి ఎందుకు కోరిక ఉంటుంది అంటే, మనకు కోరిక ఉండటానికి గల కారణం ఏంటంటే, మనల్ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలగటం, మనం తెలుసుకోవాలి. మెయిన్ మనం భూమి మీదకి రావడానికి గల ముఖ్య కారణం మనం ఎవరో మనం తెలుసుకోవాలి. అందుకే మనం డబ్బు అనే కాన్సెప్ట్ ని తెచ్చుకున్నాం, కెరీర్ అనే కాన్సెప్ట్ ని, హెల్త్ అనే కాన్సెప్ట్ ని, రిలేషన్షిప్, ఫాదర్, మదర్, బ్రదర్స్, సిస్టర్స్, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, ఆన్సిస్టర్స్, వీరందరినీ కూడా మనం మన లైఫ్ లోకి తెచ్చుకున్నాం. ఎందుకంటే మనల్ని మనం కంప్లీట్ గా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎక్స్పీరియన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి యొక్క హ్యాండ్ ఉంది. ఈ యొక్క హ్యాండ్ ని మనం శుభ్రంగా తినటానికి మనం యూజ్ చేసుకుంటున్నాము, పనులు చేయడానికి ఈ యొక్క హ్యాండ్స్ ని మనం యూజ్ చేసుకుంటున్నాం. అసలు నిజంగా ఎప్పుడైనా ఈ హ్యాండ్ ని అసలు ఎలా ఉంది, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలిగామా? దాన్ని టచ్ చేసామా? దాన్ని ముట్టుకున్నామా? ప్రేమగా దగ్గరకు తీసుకున్నామా? నిజానికి ప్రేమ అనేది లేదు. ప్రేమ, లవ్ అనే కాన్సెప్ట్ ఈ యొక్క యూనివర్స్ లోనే లేదు నిజం చెప్పాలంటే. అయితే దీన్ని నిజానికి మనం ఎక్స్పీరియన్స్ చేసామా? ఓ, నాకు ఒక హ్యాండ్ ఉంది అని ఎప్పుడైనా మనం దాన్ని ఒక హ్యాపీగా ఫీల్ అయ్యామా? ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. నువ్వు ఈ యొక్క హ్యాండ్ విలువ, ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, ఈ యొక్క బాడీ విలువ నువ్వు తెలుసుకోవాలి అంటే నీ లైఫ్ లో మనీ అనే కాన్సెప్ట్ ఉండాలి, రిలేషన్షిప్ అనే కాన్సెప్ట్ ఉండాలి, అమ్మ నాన్న, బ్రదర్స్, సిస్టర్స్, నేబర్స్, ఓన్ హౌస్, ఇవన్నీ కాన్సెప్ట్స్, ఇవన్నీ నీ లైఫ్ లో ఉండాలి. సోల్, బట్ దాన్ని నువ్వు టచ్ చేయగలవా? ఇదంతా లైఫ్ ఫోర్స్ ఎనర్జీ, బట్ దాన్ని ముట్టుకోగలుగుతున్నావా? ఆ పర్సన్ నీకు తెలుస్తుందా? లేదు. ఓన్లీ గాలి మాత్రమే, ఓన్లీ గాలి మాత్రమే. యా, దాన్ని నువ్వు, ఇదంతా నీ ఎనర్జీ, ఈ యొక్క ఖాళీ ప్లేస్ ఎనర్జీ అన్నమాట. దాన్ని నువ్వు ముట్టుకోలేకపోతున్నావు బికాస్ ఆఫ్ అది కంటికి కనిపించినటువంటి ఒక ఎనర్జీ నువ్వు. అయితే నువ్వు బాగా ఆలోచించి, నువ్వు అంటే ఇక్కడ మనమందరం అన్నమాట. మనమందరం ఒకటే కాన్షియస్నెస్. మనమందరం అంటే ఇక్కడ ఉండేది ఒక్కరు మాత్రమే, ఆ ఒక్కరమే మనం. సో ఆ నువ్వు అనే పర్సన్ వి బాగా ఆలోచించి, నన్ను నేను అనుభవించగలగాలి, నన్ను నేను ఎక్స్పీరియన్స్ చేయగలగాలి అని నువ్వు ఈ బాడీ అనే దాన్ని క్రియేట్ చేసుకున్నావు అనమాట. సో ఈ యొక్క బాడీ ద్వారా నిన్ను నువ్వు తెలుసుకుంటావు అనమాట. ఒక మెటీరియల్, ఇదంతా కూడా ఒక మెటీరియల్. దీని ద్వారా నిన్ను నువ్వు తెలుసుకుంటావు. దీనిని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో నీ గురించి నీకు తెలిసిపోయింది అని అర్థం అనమాట. ఇక నువ్వు అంటున్నానంటే, నువ్వు అంటే ఇది ఒక గౌరవం ఇవ్వనటువంటి పదం కాదు. ఇక్కడ నువ్వు అంటే
ఐ మీన్ ఇలా అంటేనే నీకు అర్థమవుతుంది. ఇక్కడ నువ్వు అంటే ఆ ఒక్కరే అని అర్థం, నువ్వు అంటే ఒక్కరే అని అర్థం. సో ఈ లవ్ ని నువ్వు తెలుసుకుంటావు, నువ్వే ఒక లవ్ అని తెలుసుకుంటావు. ఇప్పుడు ఈ యొక్క హ్యాండ్ ని నువ్వు చూస్తున్నావు, నిజానికి ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు. నీ చేతిలో ఎలా గీతలు ఉన్నాయి, ఎలా రేఖలు ఉన్నాయి, హ్యాండ్స్, నెయిల్స్, ఎక్కడ స్కిన్ నెయిల్ కి అంటుకో ఉంది, ఎక్కడ ముడతలు ఉన్నాయి, ఎక్కడ సాఫ్ట్ గా ఉంది, ఎక్కడ హార్డ్ గా ఉంది. ఇదంతా కూడా నీ యొక్క లైఫ్ ఫోర్స్ ఎనర్జీ ఒక ఫామ్ రూపంలో నువ్వు తెచ్చుకున్నావు. బికాస్ ఆఫ్ నీ యొక్క లైఫ్ ఫోర్స్ ఎనర్జీని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఇది ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో ఇదంతా లైఫ్ ఫోర్స్ ఎనర్జీ, నేను ఒక లైఫ్ ఫోర్స్ ఎనర్జీ అని నువ్వు తెలుసుకున్న వెంటనే నేనే మనీ అని నీకు అర్థమైపోతుంది అనమాట. ఎప్పుడైతే నేనే మనీ, నేనే డబ్బులు, నేనే నా యొక్క డబ్బులు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పటి నుంచి మనకు కావాల్సినటువంటి డబ్బుని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం ఈ వరల్డ్ లో, రైట్? అండ్ మన యొక్క ప్రతి అవసరానికి మన దగ్గరికి డబ్బులు వచ్చేస్తాయి. మనం ఎవరెవరికైతే డబ్బులు ఇవ్వాలో, అప్పులు ఎవరికైతే ఉన్నామో వాళ్ళందరికీ అప్పులు ఇచ్చేయడం జరుగుతుంది అనమాట. మనం ప్రతి ఒక్క కోరికను తీర్చుకోగలుగుతాం, తీర్చుకునేంత విధంగా మన దగ్గరికి డబ్బు వస్తుంది అనమాట. డియర్ ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనల్ని మనం తెలుసుకోవటం. సో ఇది అనమాట ఈ మెడిటేషన్, ఇన్నర్ చైల్డ్ హీలింగ్, చక్రాస్ హీలింగ్, ఇదంతా కూడా చివరికి ఎక్కడికి వస్తుందంటే మన దగ్గరికి వస్తుంది అనమాట. మనల్ని మనం తెలుసుకోవడం అనే దగ్గరికి వస్తుంది. చివరికి మనం ఇక్కడికి వస్తాం అనమాట. ఇక్కడ దేర్ ఈస్ నో స్టార్టింగ్, దేర్ ఈస్ నో ఎండింగ్. ఆది లేదు, అంతం లేదు, ఉన్నది ఒక్కటే. ఈ ఒక్కటే ఏదైతే ఉందో అదే లైఫ్ ఫోర్స్ ఎనర్జీ, అదే మనం, అదే నువ్వు. ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకుంటావో, నిన్ను నువ్వు అనుభవించగలుగుతావో, అప్పుడు నీకు కావాల్సింది డబ్బు మాత్రమే కాదు, నీకు ఏం కావాలి అదంతా కూడా మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము మన యొక్క లైఫ్ లో, ఈ యొక్క లైఫ్ జర్నీలో. మై డియర్ ఫ్రెండ్స్, మీరే కానీ నేను కండక్ట్ చేసే క్లాసెస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్.